ఎల్ నీనో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్రం 15% వృద్ధి రేటు సాధించేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రజలపై ఎలాంటి ధరల భారం పడకుండా చూడాలని, ప్రతి ప్రభుత్వ శాఖ అత్యున్నత లక్ష్యాలను చేరుకునేలా వనరులను సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన సూచించారు. ఫలితాల సాధనలో నిర్దిష్ట ప్రమాణాలు పాటించడంతో పాటు నీటి లభ్యత, ఉత్పత్తులకు విలువ జోడింపుపై కంటింజెన్సీ ప్రణాళికలు సిద్ధం చేయాలని, దీనికి సంబంధించి జిల్లా, నియోజకవర్గం, మండలాల వారీగా నివేదికలు సమర్పించాలని సీఎం స్పష్టం చేశారు. ఇక ఏపీ ప్రణాళిక విభాగం 2026 జూలై నెలకు సంబంధించిన ఆర్థిక నివేదికను సీఎం చంద్రబాబుకు అందజేసింది. ఎల్ నీనో సంక్షోభం ఉన్నప్పటికీ రాష్ట్రంలో సానుకూల ఆర్థిక వృద్ధి నమోదైనట్లు ఈ వేదిక వెల్లడించింది. 2025-2026 రెండో త్రైమాసికంలో ఏపీ 10.7% వృద్ధి రేటు సాధించగా, రంగాల వారీగా వ్యవసాయంలో 13.5%, పారిశ్రామిక రంగంలో 10.6%, సేవల రంగంలో 9.9% వృద్ధి నమోదయ్యాయి. ఇక 2023-2024లో 6.5%గా ఉన్న వృద్ధి రేటు 2025-2026 నాటికి 9.9%కి పెరిగిందని, గడిచిన 2 ఏళ్లుగా జాతీయ సగటు కంటే మెరుగైన వృద్ధి రేటును ఏపీ కనబరుస్తుందని ప్రణాళికా విభాగం స్పష్టం చేసింది. ఇక సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానంతో జీఎస్టీ వసూలు 21% వృద్ధితో 13,282 కోట్లకు చేరగా, సాధారణ ఎగుమతులు 10.5% పెరుగుదలతో 16,322 కోట్లను తాకాయి. వీటితో పాటు ఎస్టీపీఐ ఎగుమతుల్లో 32.2% వృద్ధి, వాణిజ్య వాహనాల నమోదులో 51.6% పెరుగుదల కనిపించగా, 2.88 లక్షల కోట్లు, మెగా ప్రాజెక్టుల పెట్టుబడుల గ్రాండింగ్ 75.4%కి పెరిగింది.